అయ్యో! ప్రతిరోజూ ఇదే జీవితం, గడ్డి తినడం, తిరగడం. కాస్త అడ్వెంచర్ కావాలి. చిట్టి, నీ అల్లరి తగ్గదు. బాగా ఆలోచించుకో, పొరపాటు అయితే నక్కలకే దొరికిపోతావు. భయపడొద్దు, నేను తెలివైన మేకను. నక్క అంటే ఏమంత పెద్ద విషయము కాదు. ఆ మేకను చూడు. ఎంత ధైర్యంగా ఉంది. కానీ తెలివితక్కువ వాళ్లే మనకోసం బలిపశువులవుతారు. ఈ రాత్రి ఖచ్చితంగా ఆ మేకను పట్టుకుంటా. అయ్యో! చిట్టి మేక, నువ్వంటే నాకు భయం. నాకు నీతో పోట్లాడాలని లేదు. చిట్టి మేక గర్వంగా. అవునా? అంటే నువ్వు నా దగ్గర ఓడిపోతావా? నన్ను ఓడించగలవా? అయితే ఓ చిన్న గేమ్ ఆడదాం. ఇప్పుడు నక్క నన్ను నేను మాయ చేసుకున్నా, చిట్టి మేక నువ్వు నన్ను కనిపెట్టగలవా? సరే, నాకో కొత్త ఐడియా వచ్చింది. నీకు ఓ పరీక్ష పెడతాను. ఒకసారి ఊపిరి పీల్చుకో, చూద్దాం. హాహా! మాయలేవి నక్క. నువ్వు ఎవరో నాకు తెలుసు. నిజంగా తెలివైన మేకవే. ధైర్యం మంచిదే, కాని తెలివితో కలిస్తేనే గొప్పదని నిరూపించావు. చిట్టి మేక గర్వంగా తల ఊపుతుంది. అంతలోనే ఆకాశంలో చందమామ మెరిసిపోతూ కథ ముగుస్తుంది. ఏ కథ యొక్క సారాంశం ఏంటంటే, తెలివి మరియు ధైర్యం కలిస్తేనే నిజమైన విజయాన్ని అందించగలవు. ఎప్పుడూ పైకి చూసే బదులు లోపల దాగున్న నిజాన్ని గుర్తించగలగాలని చెప్పటమే ఏ కథ యొక్క సారాంశం. విన్నారు కదా? ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి.